చెప్తున్నా. ఏంది పోలీసుని వదిలిపెట్టి వస్తే వైఎస్ఆర్ కుక్కల్ని ఫ్యాన్స్ని రెక్కలు ఎరగొట్టి రాష్ట్రాన్ని దాటిస్తారా? నువ్వు నిజంగా రాయలసీమలో పుట్టుంటే, నీ అబ్బ పుట్టుంటే, నువ్వు నిజంగా చిత్తూరులో నీ అబ్బ పుట్టుంటే, నీది రాయలసీమ పౌరుషం అయితే రా. ఎవడు రెక్కలు ఎరగొడతారో, ఎవరిని రాష్ట్రం వదిలిపోతారో ఎన్ని ప్రెస్సుల్లో మాట్లాడుకోవటాలు, ప్రెస్సులో తిట్టటాలు, రెచ్చగొట్టాలు ఎందుకురా? రెడీ. జగన్మోహన్ రెడ్డి కోసం సిద్ధం మేము దేనికైనా. కుక్కలు అన్నావుగా, నిజమే. జగన్మోహన్ రెడ్డి గారి మీద అపారమైన విశ్వాసం ఉన్నవాళ్ళం మేము, అపారమైన అభిమానం ఉన్నవాళ్ళం, అపారమైన ఆయనకు భక్తులమే. ఆయన మీద మాట అంటేనో, ఆయన మీద అంటేనో మూసుకొని కూర్చుంటావు అనుకో. మాక నిన్నేదో నీ కార్యకర్తలు నువ్వు చెప్పే వాళ్ళందరూ నిన్నేదో మాట్లాడారు. మేము కానీ నెల్లూరులో కొందరు, మేము కానీ వస్తే నెల్లూరులోనే ఉన్నా, వారం ఉంటా, రమ్మని నీ కుక్కలనో, నీ చెంచాగాలనో, నీ ఎవరినో కాన్వాయ్ కూడా తీస్తా. సవాల్ తీసుకునే పని అయితే, మగాళ్ళు అయితే కాన్వాయ్ కూడా ఆపుతా. జగన్మోహన్ రెడ్డిని దాకేదిందిరా? ఫస్ట్ మేము ఉన్నాం, ఏడ మా కార్యకర్తలు ఉన్నారు. వారం ఉంటా నెల్లూరులో. నిన్న మాట్లాడిన వాగిన నీ మనుషులు కావచ్చు, ట్వీట్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి రేగాని మాట్లాడిన నీకు కావచ్చు చెప్తున్నా. మా రెక్కలు ఎరగొడతావో, మా రాష్ట్రాన్ని ఏదో పోలీసులను పక్కన పెట్టినామన్నావు కదా, సవాల్ స్వీకరించే పని అయితే చెప్పు. మొత్తం పక్కన పెట్టొస్తా. పక్కన పెట్టే తిరుగుతా నెల్లూరులో వారం రోజులు. ఎవడొస్తాడో రండి. నీ ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి బోసడికే మాట్లాడితే మేమేం గాజులు తొడుక్కున్నావా? చర్మం ఒలిచేస్తామని చెప్తున్నా. సమ్మెలో ఉన్నాము, ఓపికతో ఉన్నాము. నీ ఇష్టం వచ్చినట్టు బూతులు మళ్ళీ తిట్టేది మీరు, మమ్మల్ని బూతులు మంత్రులు అంటారు మళ్ళీ మాటకొస్తే. ఏ రోజైనా మేము ఏ రోజైనా రేగి అని మాట్లాడామా? మనం చూస్తే అయ్యన్న పాత్రుడి చేత మాట్లాడిస్తారు, నా కొడక గిడక అని మాట్లాడిస్తారు. ఈరోజు చూస్తే వాడు ఎవడ లఫ్ఫుట్ గడి చేత, దేనికి పనికిరాని ఒక ఎదవ చేత బోసడిక్కి అని మాట్లాడిస్తారు. మాట్లాడించి మరి టీవీలెక్కి పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నా, ఏమయ్యా నీకు ఒక ముఖ్యమంత్రిని బోసడిక్కి అన్నప్పుడు గుర్తురాలా? నా కొడకలన్నప్పుడు ముఖ్యమంత్రిని గుర్తురాలా? ఈరోజు మాత్రం మా కార్యకర్తలు ఆవేశంలో ఉన్నప్పుడు ఏమైనా జరుగుతుంది. ఇట్లాంటి మాట్లాడినప్పుడు జరిగినప్పుడు మాత్రం ప్రజాస్వామ్యం కూని అయిందా? నిజంగా చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షనిస్టు, రౌడీ, గోండా అయితే అసలు మీరు ఉంటారా అంట. చర్మం కాళ్ళు చేతులు ఇరిగి లోపల పడినమాట వాస్తవం కదా. మా ముఖ్యమంత్రి గారు ఎన్నున్నప్పుడు ఓపికతో ఉన్నారు. దాన్ని పరీక్షించొద్దు. ఊరికినే వచ్చి పేపర్లో, టీవీల్లో ఎందుకు వద్దు. ఎన్ని వేస్ట్ మాటలు. రండి, ఎవడొస్తాడు? అన్నిటికీ సిద్ధం మేము కూడా. మమ్మల్ని రాష్ట్రం వదిలి దాంకుంది నువ్వు నీ అబ్బ చుట్టం చూపులాగా వస్తున్నారు రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవగానే కొంపేడ కట్టుకున్నారు మీరు, హైదరాబాద్లో కట్టుకున్నారు. రాష్ట్రానికి చుట్టాల్లాగా వస్తుంది మీరు. మగవాళ్ళు అయితే ఏడో ఉండండి, ఉండరు, దమ్ములే, ధైర్యంలే. ఒక్కొక్కసారి ట్విట్టర్ ఉంది, ట్విట్టర్లో చిలక పలుకులు ఇవద్దు. మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి రేగిని మాట్లాడితే నిన్ను కూడా 4 రకాలు మాట్లాడాలి. పప్పు అని మేము అనట్లా, మళ్ళీ చెప్తున్నా. గూగుల్లో కొడితే నువ్వు వస్తున్నావు స్వామి, మేమేం చేయము. కాబట్టి పక్కన పెట్టిరా. కేంద్ర ప్రభుత్వమే డ్రగ్స్ అనేది ఈ రాష్ట్రానికి సంబంధం లేదని చెప్తే దాన్ని తీసుకొచ్చి మాకు అంట కడతావా? వాడెవడు అలీగఢ్ నీ అబ్బతో ఫోటో దిగింది, మా బాస్తో కాదు, మా ముఖ్యమంత్రితో కాదు. డ్రగ్గిస్ట్ ఏదన్నా ఉంటే అది బుద్ధులు మీయి, జగన్మోహన్ రెడ్డి కాదు. ఇంకొకసారి యదవ పలుకులు, యదవ డైలాగులు కానీ వేసారంటే పగిలిపోద్ది అని చెప్తున్నా. ఇప్పుడు ఒకసారి మీరు అందరూ ఆలోచన చేయాలా. నేను ఛాలెంజ్ విసిరాను కానీ ఛాలెంజ్ ఎవరు తీసుకోవాలా? ఎలా ఉంటారు అంటే, నేను ఛాలెంజ్ విసిరినమాట వాస్తవమే. నేను ఛాలెంజ్ విసిరినప్పుడు అవతల ఛాలెంజ్ తీసుకొని రైట్ మేము కట్టుబడి ఉన్నాం ఈ ఛాలెంజ్కి అని చెప్పునుంటే బాగుండేది. ఎన్నికలు అయిపోయిన తర్వాత అప్పుడు ఛాలెంజ్ చేసేవి కదా అంటే అలా కాదు కదా. నేను ఒక సవాల్ విసిరినప్పుడు ఆ సవాల్ స్వీకరించేవాడు కూడా స్వీకరించుకొని చేస్తుంటే బాగుండేది. రైట్. ఏదో సామెత ఒకటి ఉంది, హనుమాన్ జంక్షన్లో నాకు బాగా నచ్చిన డైలాగు, గెలిచినోడు చెప్తాడు, ఓడినోడు వినాలని. ఈరోజు వాళ్ళు చెప్తున్నారు, మేము వింటాం, పర్వాలేదు. ఈరోజు వాళ్ళు ఏదైనా చెప్తున్నారు, రైట్, వాళ్ళు ట్రోల్ చేసుకుంటున్నారు, చేసుకునే అబ్బాయి ఇబ్బంది ఏం లేదు. ట్రోల్ చేసుకునే స్థాయిలో మేము ఉన్నామంటే మేము ఎదిగినట్టే. వీఆర్ ఇన్ పబ్లిక్. గుడ్ పబ్లిసిటీ ఆర్ బ్యాడ్ పబ్లిసిటీ ఇస్ ఏ పబ్లిసిటీ. నియోజకవర్గాల మార్పులు ఓటమిలో ఎంతవరకు ఫ్యాక్టర్ పనిచేయండి? ఏమీ ఇప్పుడు పల్నాడులో 40,000 ఓట్లు ఎమ్మెల్యేల కన్నా ఎక్కువ వచ్చినాయి కదా.
అంటే మీ కొరకే ఓవరాల్ చెప్తున్నా కాబట్టి అదేం పెద్ద నేను కోరుకోను. ఎందుకంటే ఇంత పెద్ద ఎలక్షన్ దీంట్లో కొన్ని దగ్గరలా చూసుకున్నప్పుడు రకరకాల అనుమానాలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. కాబట్టి అదేం పెద్ద ఫ్యాక్టర్ నేను అనుకోను. వేరియస్ రీజన్స్ అన్వేషిస్తూ ఉన్నారు. కొన్ని మాకు తెలుసుకోని కారణాలు, మా నాయకులు కూడా కారణాలు ఎందుకు పోయినాయి, రకరకాల కారణాలు వాళ్ళు అన్వేషిస్తున్నారు, మేము అన్వేషిస్తున్నాం. తప్పకుండా దాన్ని అంతా కూడా ఓవర్ హెడ్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ రకరకాలు కానీ ఖచ్చితంగా నిలబడి వాళ్ళు చెప్పిన హామీలు ఉన్నాయి కదా, అవి కూడా ప్రజలకు చేయాలా. చేయకపోతే తప్పకుండా ప్రజాపక్షాన్ని నిలబడతాం. తప్పకుండా ప్రతి ఒక్క కార్యకర్త కూడా జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు, మేము అందరం కూడా అండగా ఉంటాం. తొందరలోనే దానికి సంబంధించింది కూడా ఇది చేస్తాం. తప్పకుండానే అందరం కూడా ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్కి అయినా కూడా కొంత టైం అనేది ఇస్తారు. ఎవరైనా కూడా ఒక 6 months 1 year దేనికైనా కూడా ఒక స్టార్టింగ్ పీరియడ్ ఉంటుంది. వేచి ఉంటాం, తప్పకుండా వాచ్ చేస్తాం, చూస్తాం. మంచి చేస్తే తప్పకుండా మంచి చేయాలి కోరుకుంటాం. పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి గేట్ కూడా తాకనివ్వని నేను అనలేదే, అసెంబ్లీకి పంపించిన అసెంబ్లీకి వెళ్ళడం చెప్పారు. నేను అనలేదే. జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున మీ మీద ట్రోల్ చేస్తున్నారు. నేను అనలేదే. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తప్పకుండా నేను చెప్పేది అంటే పవన్ కళ్యాణ్ గేట్ దాటితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేను అనలేదు, పక్కన పెట్టుకోండి. రైట్, ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఓడిపోయారు, ఇప్పుడు గెలిచారు, అంతే. దాంట్లో ఏముంది? రేపు అనేది మళ్ళీ ఉంటుంది కదా రాజకీయాల్లో. ఇట్ ఇస్ సైకిల్. కాంగ్రెస్ పార్టీ 10 years ఉంది, 15 years లేదు. చంద్రబాబు నాయుడు గారు కూడా 4 సార్లు ఓడిపోయారు, మళ్ళీ వచ్చారు కదా. అలా అని రేపు రాలేని ఎలా అనుకుంటాం? సరే, ఎవరు అనుకోవటం వాళ్ళ ఉద్దేశంలో మేము రాము అని అనుకుంటున్నారు. మేము ఎలా బౌన్స్ బ్యాక్ అవ్వాలని మేము అనుకుంటున్నాం అంతే.